సాయిరాం. మనం టమాటా రైస్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. వెల్లుల్లిపాయలు, అల్లం, లవంగాలు, ఇలాచీ, చెక్క, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటాలు కొంచెం ఎక్కువ పడతాయి, టమాటా రైస్ కదా. జీడిపప్పు 4 స్పూన్లు, మిరియాల పొడి 1 స్పూన్ తీసుకోవాలి. స్పైసెస్ బట్టి మీకు తగినంత వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా. నెయ్యి 2 స్పూన్లు తీసుకోవాలి, చెప్పడం మర్చిపోయాను. నెయ్యి 2 స్పూన్లు తీసుకున్నాను. దాంట్లో ఉల్లిపాయలు 2 తీసుకోవాలి. పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకొని చెక్క, లవంగాలు కూడా వేసేసుకొని జీడిపప్పు వేసుకొని దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకొని చక్కగా వేయించుకోవాలి. 2 to 5 మినిట్స్ చక్కగా దోరగా వేయించేసుకోవాలి. ఈ లోపల మనం చూపించాం కదా అల్లము, వెల్లుల్లిపాయ, అది మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఉప్పు వేసుకొని బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. దగ్గరికి వచ్చేటట్టు బాగా ఉడకనివ్వాలి. ఈ లోపల క్యారెట్ తురుముకొని పెట్టుకోవాలి. నేను దేంట్లో అయినా కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటాను, పిల్లలకి హెల్తీ కోసం. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. మిరియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. రైసు 1/2 కేజీకి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీకు తగినంత రైస్ తీసుకోండి. రైస్ని ఉడకబెట్టుకొని ముందే పక్కన పెట్టుకోవాలి. రైస్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకోండి, ఎందుకంటే పొడి పొడిగా వస్తుంది. టమాటా గుజ్జు దగ్గరగా వచ్చాక రైస్ వేసుకొని కలుపుకోవాలి. బాగా సర్వ్ చేసుకోవాలి. చక్కగా నీట్గా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, టమాటా రైస్ రెడీ అయిపోతుంది. క్యారెట్ వేయడం వల్ల కలర్ఫుల్గా ఉండి పిల్లలు ఇష్టపడి తింటారని నేను క్యారెట్ వేస్తాను. మీకు నచ్చితే వేసుకొని, లేకపోతే చికెన్